సాధారణంగా మార్చి నెల వచ్చిందంటే ఎండలు మొదలవ్వాలి. కానీ దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానాలో సీన్ రివర్స్ అయింది. శనివారం ఉదయాన్నే దట్టమైన పొగమంచు కమ్మేసింది. శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు తోడు ఆకాశం మేఘావృతమై ఉండటంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. 6 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అత్యంత తక్కువ ఉష్ణోగ్రత నమోదై మార్చి నెలలోనే శీతాకాలాన్ని గుర్తు చేస్తోంది. అసలు వాతావరణం ఇలా ఎందుకు మారిపోయింది? శనివారం ఉదయం 7:20 ఢిల్లీలోని సఫ్దర్జంగ్ అబ్జర్వేటరీలో ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. గాలిలో తేమ శాతం ఏకంగా 100% చేరుకుంది. 2020 మార్చి 8 తర్వాత ఢిల్లీలో నమోదైన అత్యంత శీతల మార్చి దినంగా 20వ తేదీ నిలిచింది. అప్పట్లో 21.2 డిగ్రీలు నమోదు కాగా ఈసారి అంతకంటే తక్కువగా నమోదై రికార్డులను తిరగరాసింది. ఈ అకాల వర్షాలు, చలితో ఢిల్లీ వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. मौसम तो ये जो आज का है ये मुझे लगता है धुंध है एक प्रकार की, और ये धुंध इसमें जो है एक तरह का मतलब सांस के मरीजों के लिए एलर्जी टाइप इस तरह की बहुत सारी घटनाएं बढ़ रही है, और ये एक धुंध है केवल, और कुछ नहीं है। और मौसम जो है ना, इस तरह का मौसम जो अस्थमा के रोगी या सांस वालों के लिए, इनके लिए बहुत नुकसानदायक है। हम तो रोज घूमने वाले हैं, हम लोगों को तो फर्क पड़ता नहीं है, मगर मुझे जैसा मेरा अपना लगता है कि इस प्रकार के मौसम में लोगों को निकलने से थोड़ा बचना चाहिए। ये मौसम बहुत धुंध वाला मौसम है। వర్షాలు చలిని తెచ్చినా ఢిల్లీకి ఒక పెద్ద ఊరటను కూడా ఇచ్చాయి. గత 5 నెలలుగా కాలుష్యంతో అల్లాడుతున్న ఢిల్లీలో గాలి ఒక్కసారిగా క్లీన్ అయిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 93కి పడిపోవడంతో గాలి నాణ్యత సాటిస్ఫాక్టరీ కేటగిరీలోకి వచ్చింది. గతేడాది అక్టోబర్ 9 తర్వాత, అంటే దాదాపు 161 రోజుల తర్వాత ఢిల్లీ ప్రజలు ఇంత స్వచ్ఛమైన గాలిని పీలుస్తున్నారు. వర్షాల వల్ల ధూళి కణాలు కొట్టుకుపోవడమే దీనికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ అకాల వర్షాలకు కారణం ఉత్తర పాకిస్తాన్ నుంచి మధ్యప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న బలమైన వెస్టర్న్ డిస్టర్బెన్స్. దీని ప్రభావంతో హర్యానా, ఉత్తరప్రదేశ్ పరిసరాల్లో తుఫాను తరహా పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తరప్రదేశ్లోని పలు జిల్లాల్లో బలమైన గాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి. గత 3 ఏళ్లలో అత్యధిక వర్షపాతం నమోదైన మార్చి నెలగా 2026 నిలిచింది. 2023లో నమోదైన 50.4 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డును ఈ ఏడాది అధిగమించేలా కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఐఎండీ ఎటువంటి వెదర్ అలర్ట్స్ జారీ చేయలేదు. కానీ చలి తీవ్రత మాత్రం కొనసాగే అవకాశం ఉంది. అకాల వర్షాల వల్ల ఎండల నుంచి ఉపశమనం లభించినా వ్యవసాయంపై దీని ప్రభావం ఎలా ఉంటుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.